ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఇవాళ కొత్త నాటకానికి తెరలేపుతా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పిల్ల కాలువలు పూర్తి చేసి రైతులకు అందించాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్న మీరు మీ సోయి ఎక్కడ పోయింది? ఈ దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ అనే అతిపెద్ద ప్రాజెక్టు నిర్మించినా కూడా అక్కడ పక్కనున్నటువంటి హరీష్ రావు గారు కానీ అక్కడ పక్కకున్నటువంటి కేటీఆర్ఏ కానీ వాళ్ళ ప్రధానమైన కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళు పిల్ల కాలువలు పూర్తి చేసుకొని వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు ఇక్కడ మల్లన్న సాగర్ను మన రైతులు పొలాలు తీసుకొని రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే దుబ్బాక నియోజకవర్గానికి పిల్ల కాలువలు తీయాలన్న సోయ లేకుండా పోయిందా మీకు? ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చి ఇక్కడ నియోజకవర్గంలోని ప్రజలకు మా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారు మంత్రులను కలుసుకుంటూ ఇక్కడ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పేసి వారికి విన్నవిస్తుంటే మీరు వచ్చి ఇలా పిల్ల కాలువల గురించి మాట్లాడుతున్నారే. మీరు 10 సంవత్సరాలు ఎక్కడ పోయారని అడుగుతున్నా. ఈ నియోజకవర్గానికి మీరు ఏం చేశారు? ఎంపీగా ఉండి కూడా నియోజకవర్గానికి నిధులు తీసుకురాలే, కనీసం పిల్ల కాలువలు కూడా వేయాలి. మీరు ఇవాళ పిల్ల కాలువలు చేయాలి అని పెద్ద పెద్ద పోటు మాటలు మాట్లాడుతున్నారే. మీరు కాస్త ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై కాంగ్రెస్.